మన ఊరు మన కూరగాయల పథకం గురించి తెలుసుకుందాం. మన ఊరు మన కూరగాయల పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. హైదరాబాద్ నగరానికి తక్కువ ధరకే కూరగాయలు అందించడం, రైతులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టబడింది. ఈ విధానంతో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా సరసమైన ధరలకు వినియోగదారులకు అమ్ముకోవచ్చు. కూరగాయల ధరలు నిలకడగా ఉండడంతో చివరికి పట్టణ ప్రజలకు మేలు జరుగుతుంది. పథక లక్ష్యం: గ్రామాల్లోనే కూరగాయలు పెంచడం, గ్రామస్తులకు తాజా హానికరం కాని కూరగాయలు అందించడం. ప్రధాన లక్షణాలు: ప్రతి గ్రామంలో వ్యవసాయ భూముల్లో ఓ భాగాన్ని కూరగాయల సాగుకు కేటాయించడం, సేంద్రియ సాగుకు ప్రోత్సహించడం. ముఖ్య లక్ష్యాలు: గ్రామీణ ప్రజలకు పోషకాహార భద్రత కల్పించడం, స్థానికంగా కూరగాయలు అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయడం, వ్యవసాయం పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించడం. ఎలా అమలు అవుతుంది? ప్రతి ఇంటికి చిన్న తోట, గార్డెన్ ఏర్పాటు చేయడం, సేంద్రియ ఎరువులు, విత్తనాలు, శిక్షణ ప్రభుత్వం అందిస్తుంది. కూరగాయల రకాలు: టమాటా, ముల్లంగి, బీరకాయ, సోరకాయ, కీర, గుమ్మడికాయ, బీర, గోంగూర, పచ్చిమిరప, మిరప, పాలకూర, తోటకూర. ప్రయోజనాలు: కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారం, పోషకాహార లోపాల నివారణ, మహిళలకు ఉపాధి అవకాశాలు, పచ్చదనం పెంపొందించడం, వ్యయాన్ని తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం. ప్రభుత్వం ఇచ్చే మద్దతు: ఉచిత విత్తనాలు, గడ్డలు, నాట్లు, శిక్షణ కార్యక్రమాలు, సేంద్రియ ఎరువులు, సలహాలు. ప్రజల పాత్ర: ఇంటి ఆవరణలో తోట ఏర్పాటు చేయాలి, రోజు మొక్కలను చూసుకోవాలి, సేంద్రియంగా కూరగాయలు పండించాలి, గ్రామంలోని ఇతర కుటుంబాలకు ప్రోత్సహించాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.